హాయ్ హలో ఎవ్రీవన్. నేనైతే ఈరోజు తోటకూర గోకరకాయ ఆలుగడ్డ మిక్స్డ్ చేస్తున్నా ఫ్రెండ్స్. డైరెక్ట్ తోటకూర చేస్తే మా పాప తినదు, అందుకని పిల్లలకి ఇష్టంగా గోకరకాయ అంటే చాలా ఇష్టం తనకి. అందుకే వాళ్ళకి ఎట్లా ఇష్టం ఉంటుందో అట్లా చేస్తే ఇష్టంగా తింటారు కదా, అందుకే అట్లా చేస్తున్నా, మిక్స్ చేస్తున్నా. అవి కొంచెం మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లోనే వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. వాళ్ళు ఏది తింటారో అది ఇష్టంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. అవి మగ్గినాయి, తోటకూర వేసుకుందాం. మా బాబాకి అయితే రైస్లో మాత్రం ఏ వెజిటేబుల్స్ కానీ ఏవి కనిపించదు ఫ్రెండ్స్, అందుకే ఇట్లా వేస్తే మంచిగా తింటుంది. కర్రీలాగా వేసినాం అనుకో అస్సలు తినదు. మగ్గనిద్దాం. అది కొంచెం పసుపు, సాల్ట్, కారం, ఇది కొంచెం మగ్గనిద్దాం ఫ్రెండ్స్. కారం అయితే మగ్గాలి. మగ్గింది. దీంట్లో అయితే ఇంకా నేనైతే రైస్ వేసి కలుపుకుంటా. అట్లా రైస్ పెట్టినామనుకో మంచిగా తింటారు. రైస్ అయితే వేసుకుంటున్నాను నేను దీంట్లో, ఉడికింది. కర్రీ వేస్తే అమ్మ తోటకూర కర్రీ నాకు వద్దు అంటారు మా పాప. మా బాబాయ్ అయితే వాడు ఏది వండినా తింటాడు, కానీ ఈమె తినదు. ఇట్లా వేసినామనుకో వెరైటీగా ఉందని చెప్పేసి ఇష్టంగా తింటారు పిల్లలు. తోటకూర ఆకులు కూడా పెద్దగా ఏం కనిపించట్లే కదా, మిక్స్ అయిపోయింది రైస్లో. చాలా సింపుల్, పిల్లలకి ఇట్లా ఇష్టంగా చేసి పెట్టాలి, మంచిగా తింటారు. అసలు తోటకూరనే కనిపించట్లేదు, అక్కడక్కడ లైట్గా కనిపిస్తుంది. అయిపోయింది ఫ్రెండ్స్, ఇంతే. నచ్చితే ఒక లైక్ కొట్టండి.